దేనికైనా రెడీ అంటోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆ పార్టీలోకి జోరుగా వలసలు పెరిగాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఆ పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలంతా హస్తం గూటికి చేరుకున్నారు. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ సుప్రీంకోర్టు వేదికగా ఫైట్ చేస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సంసిద్ధంగా ఉందంటోంది కాంగ్రెస్. ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినా ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసేందుకు రెడీ అంటూ గులాబీ పార్టీకి సవాల్ విసురుతోంది కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. రాష్ట్రంలో హస్తం పాలన మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయి రెండో ఏడాది నడుస్తోంది. దీంతో రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగులేదని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలమంతా హస్తందే హవా అన్నట్లుగా పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో బీఆర్ఎస్ నుంచి జోరుగా హస్తం పార్టీలోకి వలసలు జరిగాయి. స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరలింగంపల్లి అరికెపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వీరంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వీరందరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కొన్ని నెలలుగా ఫైట్ చేస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేసింది. 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ, 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా టైం ఫిక్స్ చేసేలా ఆదేశించాలని కోరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. మిగతా 7 రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదని పిటిషన్లో పేర్కొంది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని, వారి స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్షన్ ఇలా ఉంటే, మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఫుల్ ధీమాతో ఉంది. బీఆర్ఎస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఓకే, వ్యతిరేకంగా వచ్చినా దేనికి భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే ఆయా స్థానాలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ సత్తా ఏంటో నిరూపిస్తామని రాష్ట్ర నేతలు చెప్తున్నారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు ఖాయమని, అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరిగి ఆయా స్థానాల్లో మరోసారి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఉప ఎన్నికల్లోనే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, లోకల్ ఇలా ఏ ఎన్నికలైనా సరే కాంగ్రెస్దే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటు వేసి గెలిపించారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా తమ పార్టీనే విజయం సాధిస్తుందని, తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఆదరణ ఎలా ఉందో అనేది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేటతెల్లమవుతుందని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా తమవారేనని, అది రాబోయే రోజుల్లో తేలిపోతుందని చెప్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చినా
దేనికైనా రెడీ అంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది.